ఓకే సార్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా ఈరోజు వెంకటాద్రి స్వాముల వారు పట్టాభిషేక మహోత్సవం చేయడం జరిగింది. చాలా శాస్త్రోక్తంగా వైభవంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. శ్రీమద్ విరాట్ పొత్లూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన గొప్ప కాలజ్ఞాని మాత్రమే కాకుండా గొప్ప సంఘ సంస్కృత మహామహిమాను 400 సంవత్సరాల క్రితమే ప్రపంచంలో భవిష్యత్తులో జరగబోవు సంఘటనలను విశేషాలను పరిణామక్రమాన్ని ఆయన తన తత్వాల ద్వారా తన రచనల ద్వారా ప్రపంచానికి ప్రజలకు తెలియచేయడం జరిగింది. ఆయన గొప్ప సంఘ సంస్కర్త. 400 సంవత్సరాల క్రితమే ఈ యొక్క కులరహిత సమాజం కోసం మతరహిత సమాజం కోసం కృషి చేశాడు. భూదేకుల కులస్తులైన సిద్ధయ్యను, దళిత వర్గానికి చెందినటువంటి కక్కయ్యను తన శిష్యులుగా స్వీకరించి 400 సంవత్సరాల క్రితమే మతరహిత సమాజం కోసం కులరహిత సమాజం కోసం కృషి చేశారు. 400 సంవత్సరాల క్రితమే మాతృస్వామ్య వ్యవస్థకు పునాది వేశాడు. ఆయనకు 5 మంది కొడుకులు 1 కూతురు ఉన్నప్పటికీ కూతురు వీరనారాయణమ్మ సంతతికి ఈ యొక్క పీఠాధిపతి దాన్ని అప్పగించి మాతృస్వామ్య వ్యవస్థకు ఆనాడే ఆయన అంకురార్పణ చేయడం జరిగింది. స్త్రీలకు విద్య అనుకునే రోజుల్లోనే 400 సంవత్సరాల క్రితమే తన మనుమరాలైనటువంటి ఈశ్వరమ్మకు విద్యాబుద్ధులు చదువు నేర్పించి ఆ విధంగా విద్యావ్యాప్తికి కృషి చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త. ఆయన బోధనలు, ఆయన తత్వాలు నేటి సమాజానికి మరింత అవసరంగా ఉంది. ఈ నేపథ్యంలో బ్రహ్మంగారి మఠం ద్వారా ఆయన ప్రబోధనలు, ఆయన యొక్క సూక్తులు ఈ ప్రపంచానికి పరిమళింపజేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క స్వాముల వారు, ఈ యొక్క వెంకటాద్రి స్వాముల వారి హయాంలో ఈ యొక్క బ్రహ్మంగారి మఠం బ్రహ్మంగారి యొక్క సూక్తులను ప్రబోధాలను ప్రపంచవ్యాప్తంగా ప్రసరింపచేయాలని, ఆయన హయాంలో బ్రహ్మంగారి మఠం 3 పువ్వులు 6 కాయలుగా నిరంతర ప్రవర్ధమానం కావాలని, సిద్ధి సాయిబాబా టెంపుల్ ఏ విధంగా పేరు ప్రఖ్యాతిగాంచిందో ఆ స్థాయికి బ్రహ్మంగారి మఠం చేరుకోవాలని ఈ సందర్భంగా నేను ఆకాంక్షిస్తున్నాను.